హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలోని మన డైలీ లైఫ్‌లో, కిచెన్‌లో, మన ఇంట్లో మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్‌ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియోలో ఉన్న టిప్స్ అనేది అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం వెరైటీ బ్యాంగిల్స్ అనేది కొని తెచ్చుకుంటూ ఉంటాం. వాటిల్లో ఒకటి థ్రెడ్ బ్యాంగిల్స్. అవి వేసుకునేటప్పుడు కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంకా మన చేతులకు కూడా చాలా అందంగా కూడా కనిపిస్తాయి. కానీ ఆ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో ఒక్క థ్రెడ్ గానీ ఊడిందనంటే ఇంక మొత్తం ఆ థ్రెడ్ మొత్తం ఊడిపోతుంది. ఆ బ్యాంగిల్స్‌కున్న లుక్ అంతా పోతుంది. ఇంకా ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బ్యాంగిల్స్‌కున్న థ్రెడ్ పోయింది అనంటే ఇంకా బ్యాంగిల్స్‌ని వేయకుండా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. థ్రెడ్ బ్యాంగిల్స్ ఎప్పుడైనా మనం కొని తెచ్చుకున్నాము అనంటే వెంటనే అవి ఏ కలర్ బ్యాంగిల్ ఆ థ్రెడ్ ఏ కలర్ ఉంటే ఆ కలరు నెయిల్ పాలిష్ అనేది మన దగ్గర ఉంటాయి కదండీ! ఆ నెయిల్ పాలిష్ అనేది కొంచెం అప్లై చేసేసామనుకోండి ఆ థ్రెడ్ అనేది అస్సలు ఊడదు, గమ్ములాగా పట్టేస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా థ్రెడ్ ఊడింది అనేటప్పుడు కూడాను ఆ నెయిల్ పాలిష్ అనేది మనం అప్లై చేసేసి చేత్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి ఆ థ్రెడ్ అనేది ఆ బ్యాంగిల్కి గట్టిగా అతుక్కుంటుంది. మన దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉన్నా సరే అది కూడా అప్లై చేసేయచ్చు. వీటికి ఉన్న చెమ్కీస్ కానీ లేదంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ దగ్గర కూడాను మనం ఇలా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసేసామనుకోండి ఆ స్టోన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా, స్టోన్స్ అయినా, చెమ్కీస్ అయినా సరే బ్యాంగిల్స్ కొన్న వెంటనే ఇలా నెయిల్ పాలిష్ అనేది ముందుగానే మనం అప్లై చేసేసామనుకోండి అసలు మనం ఎన్ని రోజులు ఎన్ని సార్లు బ్యాంగిల్స్ వేసుకున్నా సరే ఆ థ్రెడ్ అనేది పోదు, స్టోన్స్ అనేది ఊడవు, చెమ్కీస్ అనేది పోకుండా చాలా రోజుల వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్‌కి నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయడం వల్ల వాటికి గోల్డ్ కలర్ కోటింగ్ అనేది ఉంటుంది కదా, అది కూడా పోకుండా ఉంటుంది. మనం ఎన్ని రోజులు వాడిన తర్వాత కూడా బ్యాంగిల్స్ అనేది షైనింగ్ తగ్గకుండా ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ఎడ్జెస్ లాంటివి ఉంటాయి కదా, అవి చీరలు లాగిస్తూ ఉంటాయి. అవి కూడా లాగకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటే మనం పెద్ద పెద్ద బాటిల్స్‌లో కాఫీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం. ఎప్పుడో తాగుతాము అనంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న కాఫీ పొడిని హాఫ్ వాడిన తర్వాత మిగతా ఉన్న హాఫ్‌ని ఆ ప్యాకెట్‌నే ఫోల్డ్ చేసేసి డబ్బాల్లో పెట్టేస్తూ ఉంటాము. 1, 2 రోజులకే ఆ కాఫీ పొడి అనేది ప్యాకెట్‌లోనే గట్టిగా అయిపోతూ ఉంటుంది. వేరే చిన్న బాక్స్‌లో పెట్టుకుందామన్నా సరే కాఫీ పొడి అనేది 1, 2 రోజులకే గట్టిగా అయిపోతుంది. ప్యాకెట్‌లోనే కాఫీ పొడి గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ప్యాకెట్‌ని ఓపెన్ చేసిన దగ్గర పైన ఉంటుంది కదా, అక్కడ కొంచెం కాఫీ పొడి ఉంటుంది కదా, అక్కడ మనం గోళ్ళతో ఒక 2, 3 సార్లు ఇలా లాక్ చేసినట్టు ఇలా అన్నామనుకోండి అక్కడ సీల్‌లా అయిపోతుంది. ప్యాకెట్‌లో నుంచి కాఫీ పొడి అనేది కొంచెం కూడా బయటికి రాదు. ఇంకా గాలి వెళ్ళకపోవడం వలన కాఫీ పొడి అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడికైనా బయటికి జర్నీలకి వెళ్ళేటప్పుడు అందరూ బ్రష్‌లు ఒకటే కవర్‌లో పెట్టేస్తూ ఉంటాం. ఒకరికి ఏదైనా కొంచెం నోట్లో ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అనంటే ఒకరి బ్రష్ ఒకరు టచ్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది అందరికీ వచ్చేస్తుంది కాబట్టి అందరూ బ్రష్‌లు ఒకటే కవర్‌లో పెట్టే విధంగా ఒక నాప్కిన్ తీసుకొని ఒక బ్రష్‌ని పెట్టి ఒక 2, 3 సార్లు ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక బ్రష్‌ని పెట్టి 2, 3 ఫోల్డ్ చేసి ఇంకొక బ్రష్‌ని ఇలా పెట్టుకుంటే ఒక బ్రష్ ఇంకొక బ్రష్‌కి టచ్ అవ్వకుండా ఉంటుంది. అందరి బ్రష్‌లు ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటాయి. మనం ఎవరి బ్రష్ అలా ఒక్కొక్క కవర్‌లో పెట్టుకుంటే ఎవరిదో ఒకరిది మిస్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా కనుక పెట్టినట్టయితే ఎవరిది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అన్ని బ్రష్‌లు ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటాయి. ఒక బ్రష్ ఒకటికి టచ్ అవ్వకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం స్వీట్ కార్న్‌తో క్రిస్పీ కార్న్ గానీ, లేదంటే వడలు వేసేటప్పుడైనా, లేదంటే స్వీట్ కార్న్‌ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనేటప్పుడైనా ఆ స్వీట్ కార్న్ అవనేది ఒలిచేస్తూ ఉంటాము. తక్కువ టైంలోనే చాలా ఈజీగా స్వీట్ కార్న్‌ని ఒలవడానికి ఒక సింపుల్ టిప్ ఉందండి. అదేంటి అంటే స్వీట్ కార్న్‌ని ఆ పైన ఉన్న తొక్కనంతా తీసేసి 2 ముక్కలుగా చేసుకొని చాకుతోని ఇప్పుడు ఒక లైన్‌ని కట్ చేసి తీస్తామనుకోండి. ఇప్పుడు చాలా సింపుల్‌గా మొత్తం ఉన్న వాటన్నిటిని కూడాను మనం చేత్తోనే తీసేయొచ్చు. మనం స్వీట్ కార్న్ కొనేటప్పుడే ఆ లైన్ అనేది ఒకటే లైన్‌గా ఉండే విధంగా కొన్ని ఏంటంటే అటు ఇటుగా ఉండుంటాయి. ఒకటే లైన్‌గా తిన్నగా ఉన్నాయనుకోండి మనం స్వీట్ కార్న్‌ని ఒలిచేటప్పుడు చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. 1, 2 లైన్‌లు ఇలా చాక్‌తో కట్ చేసి తీసామనుకోండి ఇప్పుడు మొత్తం ఆ స్వీట్ కార్న్స్ రెండిటిని కూడాను చాలా ఈజీగా తీసేయొచ్చు. మనం స్వీట్ కార్న్‌తో ఏమైనా క్రిస్పీ కార్న్ గానీ, లేదంటే గారెలు వేసేటప్పుడైనా, లేదంటే ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోవాలి, వేరే ఏదైనా డబ్బాలో పెట్టి ఉంచుకోవాలి అనేటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చాలామంది స్వీట్ కార్న్‌ని ఇదే విధంగా ఒలిచి ఉండొచ్చు. మీరు తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళైతే చూసిన తర్వాత మీకు ఈజీగా ఉంది అనంటే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి మనం పొద్దున్న హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్‌లు ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా హడావిడిగా పని చేసేటప్పుడు, దోసలు వేసేటప్పుడు ప్యాన్‌కి అతుక్కున్నాయి అనంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. దోస ప్యాన్‌కి దోసలనేది అతుక్కోకుండా నీట్‌గా రావాలంటే దోస ప్యాన్‌ని అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్‌ని ఆన్ చేసి ప్యాన్ పెట్టి
ప్యాన్ పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక రాత్రంతా ఒక బౌల్‌లో వాటర్ వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్‌తోని ఆ సాల్ట్‌తో కనుక ప్యాన్ మీద రుద్దినట్టయితే దోస ప్యాన్ మీద ఉన్న ఆయిల్ జిడ్డంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా దోసలు కూడాను అతుక్కోకుండా నీట్‌గా వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కూడాను స్టవ్ ఆన్‌లో ఉన్నప్పుడే చేసుకోవాలి. మనం దోస ప్యాన్ పైన అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చపాతీలు కూడా కాల్చేస్తూ ఉంటాం. చపాతీలు చేశామనంటే దోస ప్యాన్‌కి దోసలనేది అతుక్కుంటూ ఉంటాయి. అప్పుడు ఇలా దోసలు అతుక్కుంటున్నాయనంటే ఒక్కసారి ఈ విధంగా కనుక మనం క్లీన్ చేసినట్టయితే ప్యాన్‌కి ఉన్న ఆయిల్ జిడ్డంతా బాగా క్లీన్ అయిపోతుంది. ఇంకా దోసలు కూడా ప్యాన్‌కి అతుక్కోకుండా నీట్‌గా వస్తాయి. నాన్ స్టిక్‌వి ప్యాన్స్ వాడడం మన హెల్త్‌కి అంత మంచిది కాదు. కానీ మనం లైఫ్‌లో అలవాటు పడిపోయాం కాబట్టి వాటినే వాడేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను దోస వేసి చూపిస్తాను చూడండి. దోస అనేది ప్యాన్‌కి అతుక్కోకుండా ఎంత నీట్‌గా వస్తుందో. దోస ప్యాన్స్ ఇలాంటివి మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆయిల్ జిడ్డు అనేది వాటికి పట్టేసి ఉంటుంది. అందుకు మనం అప్పుడప్పుడు ఈ విధంగా బాగా డీప్‌గా క్లీన్ చేసామనుకోండి ఆయిల్ జిడ్డు లాంటిది కూడా లేకుండా ఉంటుంది. చూడండి దోస అనేది ఎంత ఈజీగా ప్యాన్‌కి అసలు కొంచెం కూడా అతుక్కోకుండా చక్కగా వచ్చిందో. ఎప్పుడైనా మీ దోస ప్యాన్‌కి దోస అనేది అతుక్కుంటుంది అనంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.